హాయ్ అండి. వీవర్స్‌తో బంధం ఛానల్‌లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. అందరూ పండగ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు కదా! ఈ బిజీ పనుల్లో ముఖ్యమైన పని ఏంటి అంటే ఇంటిని డీప్ క్లీనింగ్ చేయటమే. నేనైతే గనక ఇంకా ఇంటిని క్లీన్ చేయలేదండి. రేపు బుధవారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇంటిని క్లీన్ చేయాలి అంటే ఇదే ప్రాసెస్‌లో, ఇదే ప్లానింగ్‌లో డీప్ క్లీనింగ్ చేసుకుంటాను. మీ అందరికీ నా క్లీనింగ్ పనులు నచ్చినట్లయితే గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ప్రతి కామెంట్, ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్‌గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక ఓ మంచి కామెంట్ చేయండి, ఓ చిన్న లైక్ చేయండి. నెక్స్ట్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, పండగ టైంలో ఇంటిని డీప్ క్లీనింగ్ చేయాలి అంటే రోజు లేచే టైం కంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందే లేస్తానండి. ఎందుకంటే నేను ఇంటిని క్లీన్ చేయాలి అంటే కనుక ఒక్క రోజులోనే పని మొత్తం కంప్లీట్ చేసుకుంటాను. అంటే నెక్స్ట్ డేకి ఇంటిని క్లీన్ చేసే ప్రాసెస్ మాత్రం అస్సలు పెట్టుకోనండి. అందుకని రోజు లేచే టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే లేచి మార్నింగ్ పనులు అంటే నేను రొటీన్గా చేసుకునే పనులు మాత్రం స్టార్ట్ చేసేస్తాను. ఇప్పుడైతే కనుక బయట మొత్తం ఒక్కసారి క్లీన్ చేసేసి ముగ్గు వేసేసుకుంటానండి. కానీ నిన్న నైటే నేను ఈరోజు చేసుకోవాల్సిన పనులు ఏమైనా ఉంటే కనుక కొన్ని పనులైతే కనుక నిన్న నైటే కంప్లీట్ చేసేసుకుంటాను. రోజు నేను నైట్ టైమే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని అలానే కిచెన్ కూడా నీట్గా సర్దేసుకొని గిన్నెలు మొత్తం కడిగేసుకుంటా కాబట్టి మార్నింగ్ టైం అయితే కనుక అసలు ఏమీ పని ఉండదండి. ఈ పనులు మాత్రమే ఉంటాయి. అంటే మార్నింగ్ లేచి వంటగది శుభ్రం చేసుకోవటం, గిన్నెలు కడుక్కోవటం, ఇల్లుని నీట్గా సర్దుకోవటం ఇవేమీ ఉండవు కాబట్టి పనులు అనేవి మార్నింగ్ టైం అయితే కనుక ఫాస్ట్గానే కంప్లీట్ అవుతాయి. ఇప్పుడైతే కనుక బయట ముగ్గు వేసేసుకొని ఇక ఇప్పుడు లోపల ఇల్లు మొత్తం ఒక్కసారి ఊడ్చేసుకున్నాను. ఇప్పుడు చేసే పని నేను రోజు చేసే పనేనండి. అంటే నా డైలీ మార్నింగ్ రొటీన్ ఇదే. ఇల్లు క్లీన్ చేసుకోవాలి అనుకున్న రోజు మాత్రం పనులు అంటే ఇలాంటి పనులు అనేవి చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటారండి. డైలీ చేసుకునే పనులు ఏవైనా ఉంటే కనుక అవి ఎంత తొందరగా ముగించుకుంటే అంత మంచిదని చెప్పేసి చాలా ఈజీ ప్రాసెస్లో పనులు మాత్రం కంప్లీట్ చేసేసుకుంటాను. ఇక లోపల ఇల్లు ఊడవటం అయిపోయిన తర్వాత ఇక నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి దేవుడికి పూజ చేసేసుకుంటానండి. దేవుడి పూజ అయిపోయిన తర్వాత ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, వాళ్ళకి కావాల్సినవి అన్నీ నేను ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తాను. ఇక ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం చాలా ఈజీగా సింపుల్గా అయిపోయేటట్టుగానే చూసుకుంటానండి. ఎక్కువగా ఇడ్లీని వేయడానికే ట్రై చేస్తూ ఉంటాను. చట్నీ మాత్రం మార్నింగ్ చేయనండి. చెప్పాను కదా కొన్ని పనులు నైట్ టైమే చేసేసుకుంటానని. చట్నీ కూడా నైటే చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అది మార్నింగ్ తీసేసి ఇలా బయట పెట్టేస్తాను. తర్వాత సింపుల్గా ఉండే కర్రీనే చేసేస్తానండి. రైస్ కర్రీ స్టవ్ మీద పెట్టేసేసి ఇక ఇప్పుడైతే కనుక డోర్ మ్యాట్స్ తీసేసి ఫస్ట్ నేను వాషింగ్ మిషన్లో వేసేస్తాను. అటు డోర్ మ్యాట్స్ వాష్ అవుతూ ఉంటాయి కదా, ఇటు మిగతావి ఈ పనులు కంప్లీట్ చేసుకుంటూ ఉంటారండి. ఈలోపు లంచ్ బాక్సెస్లో కావాల్సిన రైసు కర్రీ కూడా కంప్లీట్ చేసేస్తాను. అంటే 8:30 కల్లా నాకు ఈ పని మాత్రం కంప్లీట్ అయిపోతుంది. అంటే రోజు చేసే పనే కాబట్టి ఆ పనిని కొద్దిగా ఈజీగా సింపుల్గా ఉండేటట్టు చేసేసుకుంటాను. ఇక వంటకు సంబంధించిన ఏ పనులు నాకు నైట్ 8 వరకు నాకు ఉండవండి. ఇక ఏదైనా సరే ఇప్పటి నుంచి మాత్రం ఇంటిని క్లీన్ చేయడానికే నేను నా టైం మొత్తాన్ని ఒక ప్లానింగ్గా చూసుకుంటాను. ఇక వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోగానే నేను కూడా టిఫిన్ చేసిన గిన్నెలు అలానే వంటకి అయిన గిన్నెలు మొత్తాన్ని కడిగేసేసి పక్కన సర్దేసుకుంటాను. ఈ పని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంటి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ నేను కిచెన్ నుంచి స్టార్ట్ చేస్తానండి. కిచెన్ మొత్తం నీట్గా ఒకసారి పైన మొత్తం దులిపేసిన తర్వాత ఇప్పుడు కబోర్డ్స్లో సామాన్లన్నీ తీసేసి వాటిల్ని శుభ్రంగా కడిగేసేసి బయట ఆరబెట్టేస్తాను. ఇవన్నీ కడిగి బయట ఆరబెట్టేసిన తర్వాత అంటే తడి మొత్తం ఆరిపోయేటట్టుగా హాల్లో బయట పెట్టేస్తారండి. ఇవన్నీ ఫ్యాన్ గాలికి ఆరుతూ ఉంటాయి కదా, ఇప్పుడు కబోర్డ్స్లోకి వేయాల్సిన పేపర్స్ని మాత్రం నీట్గా నేను కట్ చేసేసుకొని ఆ మెజర్మెంట్లో ఇవన్నీ సెట్ చేసుకొని పెట్టేసుకుంటాను. ఈ పేపర్స్ మొత్తాన్ని ఇప్పుడు కబోర్డ్స్లో పెట్టేసేసి అంటే కబోర్డ్స్లో వేసేసి కడిగిన సామాన్లు మొత్తాన్ని ఒక్కసారి క్లాత్ తీసుకొని తుడిచేసేసి ఆ సామాన్లు మొత్తాన్ని ఈ కబోర్డ్స్లో పెట్టేస్తాను.
కానీ పనులు చెప్తుంటే ఎంతో ఈజీగా అనిపిస్తుందండి. అవి చేస్తేనే తెలుస్తుంది. నాకు పనులు చెప్పడానికి ఇంత ఈజీ ప్రాసెస్‌లో చెప్పేస్తూ ఉన్నా కానండి, ఈ పనులు చేయటానికి మాత్రం ఒక 2 ఆర్ 3 అవర్స్ టైం పడుతుంది. అయినా సరే టైంతో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా కిచెన్ మాత్రం నీట్‌గా క్లీన్ చేసుకొని, సామాన్లు మాత్రం కబోర్డ్స్‌లో ఇలా సర్దేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కబోర్డ్ ఎలా సర్దుకున్నానో మిగతా కబోర్డ్స్‌లో కూడా పేపర్స్ ఏసేసి ఆ సామాన్లన్నీ వాటిల్లో పెట్టేస్తున్నానండి. ఇలా అయితే కనుక కిచెన్‌లో ఉన్న కబోర్డ్స్ మొత్తంలో సామాన్లు మాత్రం పేపర్స్ అంటే పేపర్ షీట్స్ వేసేసి మొత్తం సర్దేసుకున్నాను. ఈ మొత్తం సర్దేసుకున్న తరువాత ఇప్పుడు బయట పనులనేవి స్టార్ట్ చేస్తాను. అంటే కిచెన్‌లో బయట పని అనేది కబోర్డ్స్ పని మొత్తం ఇప్పుడు కిచెన్ అయిపోయిందండి. ప్లాట్ఫామ్స్ అనేవి నీట్‌గా ఒకసారి కడిగేసుకొని స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. దీనికి ఎక్కువ టైం ఏం పట్టదండి. ఎందుకంటే నేను ప్రతి గురువారం ఈవినింగ్ అంటే వీక్లీ వన్స్ గురువారం నైట్ నేను స్టవ్‌ని మొత్తాన్ని నీట్‌గా క్లీన్ చేసేసుకుంటా కాబట్టి స్టవ్ క్లీనింగ్ అనేది ఎక్కువ టైం పట్టదు. మొత్తాన్ని క్లీన్ చేసేసుకున్న తరువాత ఇక ఇప్పటి నుంచి చూయించేది మాత్రం అండి నేను నిన్నే క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను. అంటే కిచెన్ ఈరోజు క్లీన్ చేయాలి అంటే కనుక నిన్నే కొన్ని సామాన్ల వరకు క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. వాటిల్లో ఆయిల్ క్యాన్లు, నేతి గిన్నెలు జిడ్డుగా లేకుండా ముందుగానే తోమి పక్కన పెట్టేసుకుంటాను. అలానే గ్రైండర్ల మీద, మిక్సీల మీద వేసే కవర్లు కానీ, లేదా ఫ్రిడ్జ్ మీద వేసే కవర్లు కానీ, కిచెన్లో వాడే క్లాతులు కానీ, లేదా కిచెన్ ప్లాట్ఫామ్స్ క్లీన్ చేయడానికి వాడే టవల్స్ కానీ ఏవైనా సరే ముందుగానే ఉతికేసేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పటివరకైతే కనుక కిచెన్ క్లీనింగ్ అనేది అయిపోయిందండి. ఈ కిచెన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక రూమ్స్లోకి వెళ్ళిపోతాను. అంటే ఇక రూమ్స్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ ఎక్కడవక్కడ పెట్టేసేసిన తర్వాత ఇక మిగతా పని అనేది స్టార్ట్ చేస్తాను. తర్వాత కొద్దిగా టైం కూడా వేస్ట్ చేయకుండా ముందుగా నేను ఈ ఫ్లవర్ బంచెస్ మొత్తాన్ని తీసేసి కొద్దిగా సర్ఫ్ వాటర్లో పెట్టేసేసి వాటిని జాడించి ఎండలో పెట్టేస్తానండి. కానీ ఇల్లు దులిపేటప్పుడు ఇలాంటివి క్లీన్ చేయాలి అంటే కనుక వాటిని పక్కన పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ వీటి వైపు చూడండి. ముందు ఇప్పుడే వీటిని క్లీన్ చేసేసి వాటిని పక్కన పెట్టేసి ఇంటి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. అంటే ఈవినింగ్ ఇల్లు క్లీన్ అయిన తర్వాత ఇవి ఎమ్మటే సర్దేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది అప్పుడు. తర్వాత సోఫా మీద కవర్స్ కూడా తీసేసి వాషింగ్ మిషన్లో వేసేస్తాను. మార్నింగ్ నేను డోర్ మ్యాట్స్ వాషింగ్ మిషన్లో వేసా కదండి. ఎప్పుడైనా సరే డోర్ మ్యాట్స్ వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు క్లీన్ టబ్ అనేది పెడతాను. అది పెట్టిన తర్వాత డోర్ మ్యాట్స్ వాష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సోఫా కవర్స్ కూడా వేసేస్తాను. ఏవైనా సరే నేను ఇల్లు దులిపేటప్పుడే వీటిని క్లీన్ చేయడం కూడా ఆ రోజే పెట్టుకుంటాను. అంటే మళ్ళీ నెక్స్ట్ డే పెట్టుకున్నా లేదా ఈవినింగ్ టైం పెట్టుకున్నా సరే ఇంకా ఈ ఇంటి పనులు అనేవి కంటిన్యూస్గా 2-3 రోజులు చేసినట్టే ఉంటుంది. అందుకని ఒకవైపు ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఇలాంటివి ఏమైనా క్లీన్ చేయాలన్నా సరే ఇలా వాషింగ్ మిషన్ యూస్ చేస్తాను. మార్నింగ్ వేసిన డోర్ మ్యాట్స్ తీసేసి ఇప్పుడు సోఫా కవర్లు దీంట్లో వేసేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఇల్లు క్లీన్ చేసేటప్పుడు మనం ఒక పని చేసుకుంటూ ఉంటుంటే మన వెనకాల ఇంకో పని అవుతూ ఉండాలండి. ఇప్పుడైతే కనుక ఈ డోర్ మ్యాట్స్ అన్నీ ఆరేసేస్తున్నాను. ఈలోపు సోఫా మీద కవర్స్ కూడా వాష్ అవుతూ ఉన్నాయి కదా. ఇక ఇప్పుడు నేను ఒక రూమ్లోకి వెళ్ళి రూమ్ అనేది క్లీన్ చేసేస్తాను. రూమ్ క్లీన్ చేసేటప్పుడు ముందుగా నేను డోర్ వేసేస్తానండి. అంటే ఇక్కడ దులిపిన దుమ్ము ఏది పక్కన హాల్లో కానీ వేరే రూమ్లో కానీ వెళ్ళకుండా ముందుగానే డోర్ వేసేసి ఆ రూమ్లో బెడ్ మీద అంటే బెడ్ ఉంటే కనుక దాని మీద ఒక పాత దుప్పటి వేసేసి ఇక పైన మొత్తం దులపడం అనేది స్టార్ట్ చేస్తాను. ఇలా ఈ ఒక్క రూమే కాదండి, ఇంట్లో ఉన్న అన్ని రూమ్స్ కూడా ఇదే పద్ధతిలో నేను క్లీన్ చేస్తాను. అంటే ముందుగా పైన స్లాబ్ను మొత్తాన్ని నీట్గా దులిపేసుకున్న తరువాత అంటే దానికి పట్టిన బూజు కానీ దుమ్ము కానీ ఉంటే మొత్తం దులిపేసుకున్న తరువాత ఇప్పుడు నేను కిటికీని క్లీన్ చేసుకుంటానండి. కిటికీలు కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వేరే రూమ్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ స్టార్ట్ చేసి ఆ రూమ్ను కూడా ఇలానే కంప్లీట్ చేస్తాను. పైన బూజులు మొత్తం దులిపేసిన తర్వాత ఒకసారి కిటికీలు కూడా నీట్గా ఇలా క్లీన్ చేసేసుకుంటాను. తర్వాత ఫ్యాన్ కూడా ఒక్కసారి క్లీన్ చేసేసి పడిన ఈ బూజును కానీ లేదా దుమ్మును కానీ మొత్తాన్ని నీట్గా ఊడ్చేసేసి తర్వాత కింద ఫ్లోర్ను కూడా ఒక తడి క్లాత్ వేసి తుడిచేస్తాను. ఇక ఇప్పుడు ఈ పని అయిపోయిన తర్వాత ఇందాక స్లాబ్ మీద ఉన్న
బూజును కానీ లేదా దుమ్మును కానీ దులుపుతున్నప్పుడు ఆ దుమ్మంతా కబోర్డ్స్ మీద పడుతుంది కదండి. ఆ కబోర్డ్స్ మొత్తాన్ని ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేస్తాను. తర్వాత తడి క్లాత్తో మాత్రం కబోర్డ్స్ మొత్తాన్ని ఒకసారి తుడిచేసుకున్నాను అంటే కనుక ఒక రూమ్ క్లీనింగ్ అనేది అయిపోతుంది. మిగతా రూమ్స్ కూడా ఇదే ప్రాసెస్లో, అంటే ముందుగానే ఇలా స్లాబ్ మొత్తం దులిపేసేసి పడిన దుమ్ము, అంటే ఆ దుమ్ము కబోర్డ్స్ మీద కానీ లేదా రూమ్లో ఏమన్నా వస్తువుల మీద ఉంటే ఆ రూమ్ వాటి మీద పడుతుంది కదా, అవన్నీ నీట్గా క్లీన్ చేసేసి ప్రతి రూము ఇదే ప్రాసెస్లో చాలా ఫాస్ట్గా క్లీన్ చేసేసుకుంటాను. ఇలా ఆ రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే కనుక ఇక డోర్స్ని అయితే కనుక అసలు క్లీన్ చేయలేదండి. ప్రతి రూమ్లో అలానే హాల్లో కూడా డోర్స్ని మొత్తాన్ని ఒక క్లాత్ తీసుకొని దుమ్ము మొత్తాన్ని నీట్గా ఇలా తుడిచేస్తాను. ఒకవేళ అవసరం అనుకుంటే కనుక తడి క్లాత్ కూడా తీసుకొని ఇలా డోర్స్ మొత్తాన్ని శుభ్రంగా తుడిచేసుకున్న తరువాత ఇక హాల్ అనేది స్టార్ట్ చేస్తాను. కానీ ఇల్లు డీప్ క్లీనింగ్ అనేది ఒక పండగల టైంలోనే కాకుండా కనీసం మంత్లీ 2 టైమ్స్ అయినా సరే, డీప్ క్లీనింగ్ కాకపోయినా సరే ఒకసారి డోర్స్ కానీ లేదా కబోర్డ్స్ కానీ పైన సీలింగ్ కానీ ఒకసారి, అంటే ఇల్లు ఊడ్చుకునేటప్పుడే ఇలా క్లీన్ చేసుకున్నాము అంటే కనుక డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఈజీగా ఉంటుంది. మనం అంత శ్రమ పడక్కర్లేదు. ఇక ఇల్లు మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత హాల్ కూడా ఒక్కసారి దులిపేసేసి లాస్ట్గా ఊడ్చేసుకుంటున్నాను. హాల్ మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు, అంటే మార్నింగ్ నేను ఫ్లవర్ బంచెస్ తీసేసి ఎండలో పెట్టేసాను కదండి, అవి కానీ సోఫా మీద కవర్స్ కానీ మొత్తాన్ని ఆరేసేసి, అంటే ఈ పని చేసుకుంటేనే అవతల అవి కూడా ఆరేసేసుకున్నాను. తర్వాత వాషింగ్ మిషన్లో సోఫా కవర్స్ అలానే బెడ్షీట్స్ కూడా తీసేసి మొత్తం ఒకేసారి ఇలా ఆరేసాను. వాషింగ్ మిషన్లో ఈ బెడ్షీట్స్ అలానే సోఫా కవర్స్ డ్రై అయిపోయినాయి కాబట్టి ఆరిపోవడానికి ఎక్కువ టైం పట్టదండి. ఒక 1 అవర్లో ఇవన్నీ ఆరిపోతాయి. ఈలోపు ఇల్లు మొత్తాన్ని ఒక్కసారి ఊడ్చేసేసి ఇప్పుడు నీట్గా ఒక్కసారి తుడిచేసుకుంటున్నానండి. నేనైతే కనుక ఫస్ట్ వాటర్లో కొద్దిగా సాల్ట్ అలానే పసుపు వేసి ఇల్లు మొత్తం ఒకసారి తుడిచేస్తాను. తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తోనే ఇల్లు ఇంకొకసారి తుడుస్తానండి. అంటే సాల్ట్ వాటర్తో తుడిచిన తర్వాత రెండోసారి మాత్రం నార్మల్ వాటర్తో ఇల్లు మొత్తం నీట్గా ఇలా క్లీన్గా తుడిచేసుకుంటాను. ఇక ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి తుడిచామంటే కనుక ఇల్లు 80% డీప్ క్లీనింగ్ అయిపోయినట్టేనండి నాకైతే కనుక. ఇక ఇప్పుడైతే కనుక ఈ ఇల్లు తుడిచేసిన తర్వాత ఏదైనా కబోర్డ్స్లో పేపర్స్ వేసేయాలి అన్నా సరే, ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేయాలన్నా సరే ఇల్లు మొత్తం ఇలా నీట్గా దులిపేసేసి ఊడ్చిన తర్వాతే మిగతావి అనేవి, అంటే ఆ వస్తువులు అనేవి అక్కడ పెట్టేసుకుంటాను. ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంట్లో వేయాల్సిన కర్టెన్స్ ఉంటాయి కదండి, ఇందాక నేను కిచెన్లో కావాల్సినవి నేను క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటాను కదా, అలానే హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ వేరే రూమ్స్లో కానీ ఉన్న కర్టెన్స్ మొత్తం నేను నిన్నే తీసేసి సర్ఫ్ నీళ్ళలో నానబెట్టేసేసి వాష్ చేసేసి ఆరేసానండి. ఇప్పుడు ఆ కర్టెన్స్ అయితే మాత్రం వెంటనే వేసేస్తాను. కానీ ఇలా ఇల్లు క్లీన్ చేసినప్పుడు కర్టెన్స్ తీసి పక్కన పెట్టి వాటిని ఉతకడానికి టైం పట్టి మళ్ళీ వెయ్యాలి అంటే కనుక నాకు ఇంట్లో అంత నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకసారి అంటే వన్స్ ఇల్లు క్లీన్ చేయడం స్టార్ట్ చేసాము అంటే కనుక నాకు కంప్లీట్గా ఆ డేనే అయిపోవాలి. అందుకనే ఒకరోజు మాత్రం ముందుగానే కర్టెన్స్ ఇలా క్లీన్ చేసేసుకొని ఇల్లు మొత్తం శుభ్రంగా దులిపేసుకున్న తర్వాత కర్టెన్స్ మాత్రం ఇలా వేసేసుకుంటాను. 15 రోజులకు ఒకసారి ఇంటి క్లీనింగ్, అంటే సోఫా కవర్స్ అవ్వచ్చు, ఇలా కర్టెన్స్ అవ్వచ్చు, కబోర్డ్స్ అవ్వచ్చు, ఏవో ఒకటి నీట్గా సర్దుకుంటూ ఉంటుంటే ఇంటిని డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండదండి. క్లీనింగ్ చేయాలన్నా సరే చక్కగా ఈజీ ప్రాసెస్లో సింపుల్గా అయిపోతుంది. ఇకైతే కనుక ఇప్పుడు అన్ని రూమ్స్కి ఇలా కర్టెన్స్ వేసేసుకున్న తరువాత ఇప్పుడు మార్నింగ్ తీసి అన్నీ క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, అంటే ఫ్లవర్ బంచెస్ కానీ లేదా సోఫా కవర్స్ కానీ ఏవైనా సరే ముందుగానే ఆరేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు రూమ్లో బెడ్ మీద బెడ్షీట్స్ వేసేసి ఇక మిగతా పనులు అనేవి స్టార్ట్ చేస్తున్నా అండి. ఈ ఫ్లవర్ బంచెస్ అయితే మొత్తం ఆరిపోయినాయి. ఇవి ఎక్కడ తీసినవి అక్కడ, అంటే ఏ ప్లేస్లో ఉండాల్సినవి ఆ ప్లేస్లో ముందుగానే పెట్టేస్తున్నాను. సోఫా మీద కవర్స్ కూడా వేసేసాను. ఇప్పుడైతే కనుక సోఫా మీద ఈ పిల్లో కవర్స్ అలానే చైర్స్ మీద, అంటే 2 చైర్స్ మీద కవర్స్ ఇక వేసేస్తున్నాను. పని కొద్దిగా బద్ధకం అనుకోకుండా చేసుకుంటూ పోతుంటే
ఒక్క రోజులోనే ఇంటిని ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. కానీ ఇలా క్లీన్ చేసుకోవాలి అనుకుంటే కనుక కొద్దిగా ఓపికగానే చేసుకోవాలండి. చేసుకోవటం కష్టమే అయినా సరే ఎంతో ఇష్టంగా చేసుకుంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పనులు ఒక్క రోజులోనే అయిపోయేటట్టు చూసుకుంటారండి. ఎక్కువగా అంటే ఈరోజు రేపు చేద్దాము, ఎల్లుండి చేద్దాము అని చెప్పేసి పనిని స్కిప్ చేయకుండా ఇప్పుడు చూపించిన పని మొత్తం ఒకే రోజు అయిపోయేటట్టుగా నేను చూసుకుంటాను. ఇక ఇప్పటివరకైతే కనుక ఇంట్లో ప్రతి మూల, ప్రతి గది, ప్రతి చోట నీట్గా క్లీన్ చేసేసుకుంటారండి ఈ టైం కల్లా. అంటే ఇప్పుడు ఈవినింగ్ 5 అయిపోతుంది. మార్నింగ్ ఎప్పుడో 9కి స్టార్ట్ చేసాము అంటే కనుక ఈవినింగ్ ఈ టైం అయిపోయిందండి. ఎక్కడ వస్తువులు అక్కడ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవడానికి. ఇక లోపల క్లీనింగ్ అయితే అయిపోయింది కాబట్టి ఇక ఇప్పుడు క్లీన్ చేసుకోవాల్సినవి ఇంటి పక్కన ఉన్న 2 అంటే పక్కన ఉన్న సందులు, అలానే పోర్టుకో ఒకటి, ఈ 3 క్లీన్ చేసుకున్నామంటే కనుక ఈ పండగకి డీప్ క్లీనింగ్ అనేది నీట్గా కంప్లీట్ అయిపోయినట్టే. ఎలానో ఇంట్లో ఇల్లంతా నీట్గా ఉంది కాబట్టి ఇక ఇప్పుడైతే కనుక మార్నింగ్ వేసుకున్న డోర్ మ్యాట్స్, అంటే ఫస్ట్ నేను తీసి క్లీన్ చేసినవి డోర్ మ్యాట్సే, అలానే లాస్ట్న ఇల్లు మొత్తం క్లీన్ చేసి వేసేవి ఈ డోర్ మ్యాట్స్ అండి. ఇవన్నీ వేసేసిన తర్వాత ఇక ఇంట్లో లోపటైతే కనుక ఏవి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం నీట్గా పెట్టేసుకున్నాను కాబట్టి ఇక ఇప్పుడు బయట క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. పక్కన అంటే ఇంటి పక్కన ఉన్న 2 సందులు నీట్గా ఒకసారి వాటర్ పోసేసి కడిగేసుకున్న తర్వాత ఇక బయట అంటే పోర్టుకు అనేది క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక పైన బూజులు మొత్తం తీసేసి ఒక్కసారి కింద ఊడ్చేసేసి నీళ్ళు పెట్టి కడిగానంటే కనుక ఇక్కడ వరకు క్లీనింగ్ పనులు అనేవి అయిపోయినట్టే. ఇవి క్లీన్ చేస్తూ కింద మొక్కల్లో కూడా ఏవైనా క్లీన్ చేయాలి అనుకుంటే కనుక, అంటే పన్నుటాకులు ఉన్నా ఏమున్నా సరే కింద కుండీలు కూడా ఒకసారి క్లీన్ చేసేసి అక్కడ చెత్త మొత్తం తీసేసిన తర్వాత ఇక ఇక్కడైతే కనుక నీళ్లు పోసి శుభ్రంగా కడిగేస్తానండి. అంటే క్లాత్ పెట్టి తొడవకుండా ఎక్కువగా నీళ్ళతోనే ఇక్కడ క్లీన్ చేస్తూ ఉంటాను. అంటే మెట్లు నేను రోజు ఊడుస్తా కానండి, మెట్లు కడగను. ఇలాంటి టైంలో మాత్రం అంటే ఇలా ఏదైనా డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు కానీ ఏదైనా పండగల టైంలో కానీ మెట్లు మాత్రం నీళ్ళు పోసి శుభ్రంగా కడిగేసుకుంటాను. పెద్ద పెద్ద పండగలకి నేను ఇల్లుని ఇలానే డీప్ క్లీనింగ్ చేసుకుంటానండి. ఇదే ప్రాసెస్లో రేపు సంక్రాంతి పండగ కూడా, అంటే రేపు బుధవారం నేను ఇలానే ఇంటిని క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ పండగకి ఇంటిని ఇంత నీట్గా క్లీన్ చేసుకోవడానికి నా ప్లానింగ్ పనులు మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి. అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంకెవరికన్నా హెల్ప్ అవుతుంది అని అనుకుంటే కనుక తప్పకుండా, అంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ తప్పకుండా షేర్ చేయండి. తర్వాత రేపు బుధవారం మన ఫ్యామిలీ మెంబర్లో ఒక పాపది బర్త్డే అండి. పాప పేరు వచ్చేసి పూజిత. మీరందరూ ఆ పాపకి విషెస్ తెలియచేయండి. హ్యాపీ బర్త్డే పూజిత అండ్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఓకేనండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, ఓ మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.